ఇష్యూస్ ఉన్నాయి. దీని ఇంకా లీగల్ టర్మినాలజీని కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే తక్షణమే షమీమ్ అఖ్తర్ అనే హైకోర్టు రిటైర్డ్ జడ్జిని వేసి 60 డేస్లో ఆయన ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన టైం జ్యుడిషియల్ కమిషన్ దీన్ని మళ్ళీ మొదలుపెట్టినాక ఇంకెవరో వెళ్ళి అమలు చేసే విధానంలో లోపం ఉంది, మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఏదైనా ఆర్డర్ అడ్డం పట్టుకొచ్చిందంటే మళ్ళీ శాశ్వతంగా మీరు మళ్ళీ కొన్ని దశాబ్దాలు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాసెస్ని చాలా పద్ధతి ప్రకారం చేయాలనే ఒక ఆలోచనతోటి దీంట్లో ముందు కొనసాగు. యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా దళితున్నే నియమించలేదు. కానీ ఈసారి ప్రొఫెసర్ కుమార్ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణలో ఏ గొప్ప వ్యక్తులైనా పివి నరసింహారావు గారు కావచ్చు, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లమని చెప్పుకునే ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారి 100 సంవత్సరాల హిస్టరీలో ఒక మాదిగ వైస్ ఛాన్సలర్గా మన ప్రభుత్వం నియమించింది. IIIT బాసర మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ను నియమించడం జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్లో ప్రొఫెసర్ పురుషోత్తంని మాదిగ సామాజిక వర్గం నుంచి మనం నియమించుకోవడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్గా పాల్వాయి రజని నల్గొండ జిల్లా నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి నియమించడం జరిగింది. విద్యా కమిషన్లో చారగొండ వెంకటేష్ మాదిగ సామాజిక వర్గం నుంచి విద్యా కమిషన్లో మెంబర్గా నియమించడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా రాజకీయపరమైన లేకపోతే అధికారులకు సంబంధించిన నియామకాలు ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా మాదిగ సామాజిక వర్గం అడగకుండానే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి వెళ్ళినా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి పదే పదే మీ ముందు నేను ప్రస్తావిస్తుంటా. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీస్తో కాంపిటీట్ చేసే విధంగా లైక్ స్టాన్ఫర్డ్ లాంటి ఒక గొప్ప యూనివర్సిటీని ఇవ్వాలని ఆ యూనివర్సిటీని PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మనం స్టార్ట్ చేసినాం. ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర ఆటోమొబైల్ కంపెనీ ఓనర్ CEO ఆనంద్ మహేంద్ర ఆ స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఈరోజు వారు పనిచేస్తున్నారు. అందులో కూడా పగిడిపాటి దేవయ్య గారిని NRIని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల్ని ఆ బోర్డులో, ఎందుకంటే పాలసీ డెసిషన్స్ అంతా బోర్డే చేస్తుంది. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేట్